నేను సుధాత్రి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పవాడు. ఈ డైలాగ్ గుర్తుంది కదా. రాజకీయాల్లో కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎప్పుడు మాట్లాడాలో తెలిసిన వాడికంటే ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన వాడే నిజమైన లీడర్. సీఎం చంద్రబాబు నుంచి పరిపాలనా పాఠాలే కాదు, ఇలాంటి సైలెంట్ స్ట్రాటజీని కూడా పవన్ వంట పట్టించుకుంటున్నారు. టీడీపీకి సంబంధించి చిన్న చీమ కుట్టిన స్పందించే జనసేనాని తెలుగువారి ఆత్మగౌరవం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి రోజున మాత్రం అస్సలు సౌండ్ చేయలేదు. ఎందుకు? ఈ మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? దీని వెనుక 2 బలమైన కారణాలున్నాయి. మొదటిది గతం తాలూకా భయం. ఎన్టీఆర్కు నివాళులు అర్పించడం అంటే పరోక్షంగా ఆనాడు జరిగిన వెన్నుపోటు ఎపిసోడ్ని గుర్తు చేసుకోవడమే. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్టీఆర్ను ఎలా గద్దదించారు, ఎలా క్షోభ పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఎన్టీఆర్ను స్మరిస్తే అనివార్యంగా చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తున్నారని పొగడాల్సి వస్తుంది. అలా చేస్తే అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ ప్రత్యర్థులు పాత వీడియోలను బయట తీసి ట్రోల్ చేసే ప్రమాదం ఉంది. అనవసరంగా తేనె తుట్టెను కదపడం ఎందుకని పవన్ భావించి ఉండవచ్చు. రెండవది సామాజిక సమీకరణం. ఇదే అత్యంత కీలకమైన పాయింట్. మొన్నటికి మొన్న కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు. దీనిపై అప్పుడే ఆ సామాజిక వర్గంలో చిన్నపాటి అసహనం వ్యక్తమైంది. సొంత సామాజిక వర్గానికి ఐకాన్ అయిన రంగాను విస్మరించి ఇప్పుడు ఎన్టీఆర్ వర్ధంతిని భుజాన వేసుకుంటే అది సెల్ఫ్ గోల్ అవుతుందని పవన్ గ్రహించినట్లున్నారు. కాపుల్లో అనవసరమైన వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం ఇష్టం లేకే ఎన్టీఆర్ వర్ధంతిని కేవలం టీడీపీ అంతర్గత వ్యవహారంగానే పవన్ వదిలేశారని విశ్లేషకుల మాట. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆవేశాన్ని తగ్గించి ఆలోచనకే పదును పెడుతున్నట్లు అర్థమవుతుంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నగ్గాలి అనే దానికంటే ఎక్కడ సైలెంట్గా ఉండాలి అనే విద్యను చంద్రబాబు నుంచి బాగానే నేర్చుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ వర్ధంతికి పవన్ దూరంగా ఉండటం కరెక్టేనా? మరి పవన్ స్ట్రాటజీని మీరెలా చూస్తారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.